భారతదేశం ఎడారిగా మారిపోయి ఉండేదా? మన దేశంలో మన చుట్టూ ఉన్న పర్యావరణ పరిస్థితులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సారవంతమైన నేలలు, పచ్చని పంట పొలాలు, వాడుకునే వాళ్ళకి వాడుకునేంత నీరు, కాలానికి అనుకూలమైన ఋతుపవనాలు, విస్తారమైన అడవులు, నదులు, సముద్రాలు, నేచురల్ రిసోర్సెస్, ఇలా డెవలప్మెంట్ చేసుకోవడానికి కావలసిన హంగులు కనిపిస్తాయి. కానీ భూమి యొక్క మ్యాప్ను జాగ్రత్తగా గమనించండి. అందులో హీట్ మ్యాప్ను గనక అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా షాక్ తగులుతుంది. మన దేశం నిజానికి భూమి మీద వన్ ఆఫ్ ద హాటెస్ట్ జోన్లో ఉంటుంది. అంటే థియరిటికల్గా చూస్తే మన దేశంలో చాలా భాగం సహారా ఎడారిలాగా కఠినమైన ఎండల్లో ఎండిపోయి, ఇసుకతో నిండిపోయి, జీవాలు బ్రతకటానికే పనికిరాని విధంగా ఉండాలి. మీరు నమ్మినా నమ్మకున్న ఇది నిజం. మరో ప్రక్క వేరే పరిస్థితి ఉంది. సైబీరియా ఒక మంచు ప్రాంతం అని తెలుసు కదా. అక్కడి నుంచి వచ్చి అతి చల్లని సైబీరియన్ విండ్స్ మన దేశపు ఉత్తర భాగాన్ని మంచుతో నింపేయాలి. లెక్క ప్రకారం మనుషులు నివసించడానికి కష్టసాధ్యమయ్యే ఈ రెండు పరిస్థితుల నడుమ ఒక చిన్న ప్రాంతం మాత్రమే ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్న చక్కటి భారతదేశపు పరిస్థితులు ఉండి ఉండాలి. మిగతా దేశం అంతా అతలాకుతలమే. కానీ అలా లేదు కదా. సహజ సిద్ధమైన పచ్చదనంతో కలకలలాడుతోంది. తాగునీటి నదులతో గలగలా పారుతోంది. మరి ఇది ఎలా సాధ్యం? భారతదేశపు ముఖ చిత్రం ఇంత అందంగా ఎలా ఉంది? దాని వెనుకున్న మిస్టరీ ఏంటి? లైక్ చేసేయండి. డిస్కషన్లోకి ఎంటర్ అయిపోదాం. చిక్ముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. వరల్డ్ మ్యాప్ పైన భారతదేశం యొక్క లొకేషన్ చూస్తే కర్కాటక రేఖ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కు అతి దగ్గరలో మనం ఉన్నాము. దాని అర్థం ఏంటంటే సంవత్సరం పొడవునా విపరీతమైన ఎండలు, జీవజాలం నివాసానికి అస్సలు అనుకూలం కానంత వేడి ఉండి తీరాలి. ఫలితంగా నిర్జల ప్రాంతాలు అంటే నీరు లేని ప్రాంతాలుగా మారిపోవాలి. దాంతో నేల ఎడారిలా ఎండిపోతుంది. దీనికి స్పష్టమైన ఉదాహరణ సహారా, అరేబియన్, ఆస్ట్రేలియన్ ఎడారులు. ఇవన్నీ కూడా మనమున్న లాటిట్యూడ్లో ఉన్నాయి. అన్నట్లు మన థార్ ఎడారు కూడా ఈ దారిలోకే వస్తుంది. అంటే మనం డెజర్ట్ ప్రోన్ జోన్లో ఉన్నాము. నేచురల్గా చూస్తే ఇండియా కూడా డెజర్ట్ అయ్యుండేదే. కానీ నేచర్ దీనంతటికీ కంప్లీట్ డిఫరెంట్ ట్విస్ట్ ఇచ్చింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇండియాకి నిజమైన క్లైమేట్ సూపర్ హీరో అంటే మాన్సూన్ సిస్టమ్. అంటే ప్రతి సంవత్సరం నికార్సిగా వచ్చే ఋతుపవనాలు అన్నమాట. ఇది కేవలం ఒక వెదర్ ఫెనోమెనన్ కాదు, ఇది ఒక కంప్లీట్ లైఫ్ సైకిల్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నడిచే సమ్మర్ మాన్సూన్ను ముందుగా చూద్దాం. ఈ నెలలో వేసవి తాపం తీవ్రంగా ఉండే రోజులు కనుక ఒక్కో ఏరియాలో కొద్దిగా అటు ఇటు తేడాతో సూర్యకాంతి నేలను వేడెక్కించేస్తుంది. నేలకు దగ్గరగా ఉన్న గాలి సహజంగానే వేడెక్కిపోతుంది. వేడెక్కిన గాలి తేలికయ్యి వేగంగా వాతావరణం పైపొరలకు పోతుంది. దాంతో ఖాళీ అయిన ప్రాంతంలో లో ప్రెజర్ జోన్ ఏర్పడుతుంది. ఇదే అదునుగా ఎదురు చూసే సముద్రం పైనున్న హై ప్రెజర్ గాలులు ఈ లో ప్రెజర్ జోన్ వైపు కదలటం ప్రారంభమవుతుంది. ఈ గాలులు ఊరికే ఉండక సముద్రాలపై ఉండే గాలిలో పెద్ద ఎత్తున నిండి ఉండే తేమను మోసుకొని తోసుకొని నేల ప్రాంతాల వైపు కదులుతుంది. ఈ తేమ గాలి నేలను, ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్ అండ్ హిమాలయాలను తాకగానే నీటి బిందువులుగా ఘనీభవించి వర్షంగా కురవటం మొదలు పెడుతుంది. అదిగదుగు ఆ వర్షాలే అలుపు అదుపు లేని రీతిలో కురుస్తూ నేలను సారవంతం చేస్తాయి, ప్రకృతిని పచ్చదనంతో నింపేస్తాయి. ఇది మాత్రమే కాదు, అక్కడికి మరికొద్ది నెలల్లో అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో శీతల ఋతువు మొదలవుతుంది. ఈ టైంలో సిచ్యువేషన్ సరిగ్గా రివర్స్ అవుతుంది. వింటర్ సీజన్ కావటం వలన నేల ప్రాంతాలు చల్లబడతాయి, సముద్ర ప్రాంతాలు వెచ్చబడతాయి. దాంతో గాలి డైరెక్షన్ మారుతుంది. వీటిని నార్త్ ఈస్ట్ మాన్సూన్ విండ్స్ లేదా ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఈ పదం ఇంతకు ముందు మీరు చాలాసార్లు వినే ఉంటారు, అవునా?
ఇవి ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, శ్రీలంక వైపు వర్షాలు కురిసేలా చేస్తాయి. సో మొదటి చెప్పిన నైరుతి ఋతుపవనాలు, ఇప్పుడు చెప్పిన ఈశాన్య ఋతుపవనాలు ప్రతి సంవత్సరం వరుస తప్పకుండా మన దేశంలోని చెరువులు, సరస్సులు, నదులకు పుష్కలంగా నీటిని అందిస్తాయి, పంటలు పండేందుకు వీలు కల్పిస్తాయి. అందుకే మనది ఒక ఎడారి దేశంగా మారిపోకుండా చెట్టి చేమలతో ఎక్కువ భాగం బ్రతకడానికి అనువుగానే ఉంటుంది. ఇవి కాకుండా మన బాహుబలి లాంటి అడ్డుగోడల గురించి చెప్పుకోవాలి. ఉత్తర భారతావనికి మణిపూసల్ లాంటి హిమాలయ పర్వతాలు మనకు తెలియకుండానే మన దేశానికి చేస్తున్న సేవ అంతా ఇంత కాదు తెలుసా. సైబీరియా ఒక మంచు ప్రాంతం అని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి వచ్చే అతి చల్లని సైబీరియన్ విండ్స్ను హిమాలయ పర్వతాలు గార్డియన్స్ లాగా ఆపి వాటి దిశను మార్చేసి మన దేశంపైకి రానియకుండా చేస్తాయి. అంటే ఒకవేళ హిమాలయ పర్వతాలే గనక లేకపోతే మన దేశపు ఉత్తర భాగంలోని చాలా భాగాలు మంగోలియా లాగా తీవ్రమైన చలితో వణికిపోయేది. సో ఆ రకంగా కూడా మనం సేఫ్ అన్నమాట. అంతేకాక మన ప్రాంతాల్లో తయారైన ఋతుపవనాలు వేరే దేశాలకు పారిపోకుండా అడ్డంగా నిలబడి ఆపి మన దేశంలోనే వర్షాలుగా కురిసేలా దిశను మారుస్తూ ఉంటాయి మన హిమాలయాలు. అద్భుతం కదా. ఇదే కాక మనకున్న మరో అతిపెద్ద ప్లస్ ఏమంటే సముద్రాలు. తూర్పున ఉన్న బంగాళాఖాతం, పడమటి సైడున ఉన్న అరేబియా సముద్రము, దక్షిణ ప్రాంతంలో విశాలంగా విస్తరించిన హిందూ మహాసముద్రం, ఇవన్నీ మన దేశపు వాతావరణ వేడిని, చల్లదనాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కు చేరకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. ఇవి లేకపోతే వేసవికాలం భరించలేనంత తీక్షణమైపోయి ఇతర జీవులతో పాటు మనుషులు కూడా విచ్చలవిడిగా మరణించేవారు. శీతాకాలంలో నీళ్ళన్నీ మంచులా గడ్డగట్టిపోయి జనజీవనం స్తంభించిపోయేది. అలా జరగకుండా టెంపరేచర్ మోడరేటర్గా మెయింటైన్ చేస్తూ ఈ సముద్రాలు మనల్ని కాపాడుతున్నాయన్నమాట. సైంటిస్ట్స్ దీన్నే మ్యారిటైమ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. కాలానుగుణ వర్షాలు, పోషక విలువలు కలిగిన నేల, వృక్షజాతి చక్కటి పెరుగుదల, నేల మరియు చెట్లు కారణంగా గాలిలోకి కలుస్తున్న తేమ, ఇదంతా ఒక లూప్ లాగా పనిచేస్తూ మన దేశపు వాతావరణాన్ని తగినంతగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. దీన్నంతటినీ బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అనవచ్చు. ఇక్కడ ప్రాంతాల్లో థార్ లాంటి ఎడారి ఎదురవుతుంది. కీకర అరణ్యాలు గల పడమటి కనుమలు కనిపిస్తాయి. కేరళ లాంటి ఉష్ణమండల తీర ప్రాంతాలు, మంచుతో కప్పబడిన హిమాలయాలు కూడా ఉంటాయి. ఇన్ని రకాల పర్యావరణ పరిస్థితులు ఒకే దేశంలో ఉండటం ఇక్కడ బ్యూటీ. ఇవన్నీ కలిసి మన వాతావరణం ఒక బ్యాలెన్స్డ్ సిస్టంగా డెవలప్ అయ్యి అగ్నిగుండంలా మండిపోకుండా కాపాడబడి ఇప్పుడున్న చక్కటి సస్యశ్యామలమైన దేశాన్ని మనము ఎంజాయ్ చేస్తున్నాము. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మన దేశం ఎడారిలా మారిపోకుండా ఉండగలుగుతుందో? ఈసారి వర్షాలు పడితే తిట్టుకోకుండా ఆనందించండి. ఎక్స్ట్రీమ్ పరిస్థితులు ఎదురైతే మాత్రం జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చెక్ముకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.